సో ఈరోజు దీనికి వచ్చిన క్వెషన్ ఏంటంటే, సో ఒక అమ్మాయి ఉందన్నమాట. ఏంటంటే తన కొలీగ్‌ని లవ్ చేస్తుంది. సో తన కొలీగ్ అండ్ ఈ అమ్మాయి ఏంటంటే ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. ఇద్దరు ఒకేసారి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళిద్దరు ఏంటంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో అవుతూ ఉంటే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే తను ఆ అబ్బాయిని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ స్కూల్ అండ్ కాలేజ్‌లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదన్నమాట. అంటే చిన్నప్పటి నుండి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. సో తను ఏంటంటే ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాడు. అంటే తిను ప్రపోజ్ చేశాడు కానీ తను రిజెక్ట్ చేసింది. సో అప్పటి నుండి ఏంటంటే తిను చాలా హార్ట్ బ్రోకెన్. నాకు అబ్బాయికి ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉన్నా కానీ లైక్ వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. సో ఆ ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ గానే ఉన్నారు. బట్ ఏంటంటే తను యాక్సెప్ట్ చేయలేదు. అండ్ తిను ఏంటంటే తను మర్చిపోలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు కొలీగ్స్ అండ్ తిను ఏంటంటే లైక్ ప్రపోజ్ చేసిందనమాట. సో తను ఓకే అని చెప్పాడు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు వీళ్ళిద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేసినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే లైక్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆ ఫ్రెండ్. ఓకే. సో తను ఇలా ఈ టైంలో ఇలా ఉంటుంది, ఈ డ్రెస్ చూడడం బాగుంటుంది, కానీ ఈ మూవీ అంటే కరెక్ట్ ఉంటుంది, ఈ సాంగ్స్ అంటే ఇష్టం, ఈ స్ట్రీట్ లో అమ్మాయి ఇల్లు ఉంటుంది. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ అప్సెట్ ఆ అమ్మాయి. సో తిను ఏంటంటే చాలా హోప్ఫుల్ గా ఫీల్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే తిను వెళ్ళి ఆ ముందు అమ్మాయి ఉంది కదా, సో ఆ అమ్మాయికి వెళ్ళి చెప్పింది ఇలాగా అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా కట్ చేసుకుంటే తను మూవ్ ఆన్ అవుతాడు అని చెప్పి. దానికి ఆ అమ్మాయి చాలా హర్ట్ అయిపోయి దీంతో మాట్లాడడం మానేది. ఇట్ ఇస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఈ అబ్బాయికి తెలిసింది అయినా కూడా తిని ఫర్గ్యూ చేశాడు. బట్ ఇష్యూ ఎక్కడ అంటే ఈవెన్ తను మాట్లాడడం మానేస్తున్నా కానీ తను వేరే సిటీకి ఈవెన్ వెళ్ళిపోయింది అన్నమాట జాబ్ కోసం అని చెప్పి. సో ఈవెన్ దెన్ నేను ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు అన్నమాట. ఇంకా తనకి ఆ అమ్మాయి అంటేనే ఇష్టం. ఫేస్‌బుక్ లో, స్నాప్‌చాట్ లో అన్నిట్లో కూడా తనని ఫాలో అవుతున్నాడు. ఇన్‌స్టాలో కూడా ఫాలో అవుతున్నాడు. అండ్ అప్డేట్స్ చేస్తూ ఉంటాడు. తను బ్లాక్ ఏం చేయలేదు కానీ అంత క్లోజ్‌గా ఉండడం మానేసిందన్నమాట. ఎందుకంటే తనకి ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పి తెలిసి తను మెచ్యూర్ గానే ఆలోచించి ఓకే మూవ్ ఆన్ అయిపోయింది తన లైఫ్ లో. సో ఇప్పుడు తినకి ఏంటంటే తిను ఒకసారి లైక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాడు. ఒకవేళ ఆ అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేస్తే ఏంటి అని చెప్పి తను ఏం మాట్లాడదు. సో సైలెంట్ గా ఉండిపోతాడట. అండ్ ఆ టైంలో ఏంటంటే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాతో ఉన్నా ఇప్పుడు సడన్ గా అమ్మాయి వచ్చి లేదు నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే అని చెప్పి నా పరిస్థితి ఇది. సో నేను ఒక ఆప్షన్ గా ఉన్నాను తినకి, అంటే బ్యాకప్ ప్లాన్ లాగా ఉన్నాను నేను. ఆ ఈ అబ్బాయితో ఉన్నా నాకు అంటే అంతా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఎప్పుడు తన గురించి మాట్లాడటం ఇవన్నీ నాకు నచ్చట్లేదు. సో నేను ఏం చేయాలి అని చెప్పి క్వశ్చన్ అనమాట. సైకాలజీలో ఏమంటారు అంటే ఎమోషనల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎందుకంటే మీరు కంప్లీట్ గా ఎమోషనల్ గా కూడా అబ్బాయితో బాండ్ అయిపోయి ఉంటారు. బట్ అక్కడ అవతల పర్సన్ నుండి ఎమోషనల్ అనే అవైలబిలిటీ ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు. అందుకని చెప్పి మీకు ఇలాంటి డౌట్స్ అవి ఇలాంటి ఇన్సెక్యూర్ లైక్ ఫీలింగ్స్ అవి వస్తున్నాయి. సో ఇక్కడ ఇంకొక రెడ్ ఫ్లాగ్ ఏంటంటే తను ఎప్పుడు మీరు ఆ అమ్మాయి గురించి అడిగినా కానీ అవాయిడ్ చేస్తున్నాను. అంటే నువ్వు ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కలిసి లైక్ ఎలాగో పుట్టింది నీ దగ్గర పెళ్ళి అవుతే ఏంటి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అంటే కాప్. అండ్ ఒక సడన్ గా నీ లైఫ్ లోకి వస్తే ఏం చేస్తావు అంటే ఏం మాట్లాడదు. సో ఇదేంటంటే అవాయిడింగ్ అనమాట సిచ్యువేషన్. సో లిటరల్లీ అక్కడే మనకు అర్థమైపోతుంది తన ఆన్సర్ ఏంటి అనేది. జస్ట్ మీరు హర్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి తను కామ్ గా ఉంటున్నాడు. అంటే మనకి పాస్ట్ రిలేషన్షిప్స్ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ ఈ అబ్బాయికి ఆ టైం అనేది ఉంది. బట్ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లైక్ అది ఫ్రెండ్షిప్ లేకపోతే లవ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ అది లవ్ అయ్యే ఉంటుంటుంది. సో ఇప్పుడు ఆ రిలేషన్షిప్ నుండి వెంటనే ఇంకొక రిలేషన్షిప్ లో అంటే మీతోటి తను ఎంటర్ అయిపోతే ఏంటంటే అది సార్ట్ ఆఫ్ లైక్ రీబౌండ్ లా కూడా అవ్వచ్చు. ఓకే. అంటే ఫిజికల్ రీబౌండ్ కాకపోయినా మెంటల్ రీబౌండ్ అన్నట్టు. సో అలా చేయకుండా తనేంటంటే తనకింకా ఐడియా ఉంది థాట్ ఓకే. నేనింకా కంప్లీట్‌గా మూవ్ ఆన్ అవ్వలేదు అని. సో ఈ టైంలో ఏంటంటే మీతో రిలేషన్‌షిప్‌లోకి తను ఎంటర్ అవ్వకుండా ఉండాల్సింది. బట్ సార్ట్ ఆఫ్ లైక్ రీబౌండ్ లాగా మేబీ ఆ అమ్మాయిని మర్చిపోదని చెప్పి మీతో తను రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి థింగ్స్ అని థాట్. తనింకా మూవ్ ఆన్ అవ్వలేదు కాబట్టే కదా! ఆ అమ్మాయి గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరూ సార్ట్ ఆఫ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా కష్టం. ఎందుకంటే ఇప్పుడు లవర్స్ అన్నా లైక్ అయిపోతుంది కథం టాటా బాయ్ బాయ్ అంటారు గానీ, ఇలాంటి ఫ్రెండ్స్ ఏంటంటే లైక్ ఇంకా లైఫ్‌లో మనకి ఎలాగో అలాగా ఉంటూనే ఉంటారు. సో, ద ఇష్యూ ఇక్కడ ఏంటంటే ఇది సార్ట్ ఆఫ్ లైక్ రీబౌండ్ అన్నట్టే. సో, ఇక్కడ ఏంటంటే మీ తప్పేమీ లేదు. ఓకే. అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఏంటి నాలాగా లోపం ఉందా? ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడని మాత్రం ఈ యాంగిల్‌లో ఆలోచించొద్దు. ఎందుకంటే అక్కడ తనది ఇష్యూ. ఓకే. సో, తనింత తొందరగా ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాల్సింది. అండ్ ఆ అమ్మాయి అంత క్లారిటీగా నాకు ఇష్టం లేదు అని చెప్పినా గాని, ఇంకా దాన్నే పట్టుకొని వేలాడడం గూడా అది తన తప్పే. ఎందుకంటే తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు. సో, తనకి ఇంకా టైం కావాలి హీల్ అవ్వడానికి. సొల్యూషన్స్ మీరు రిలేషన్‌షిప్ నుండి తప్పించుకోవడమే బెటర్. అంటే ఇప్పుడు సీ మనం చెప్పలేం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అని చెప్పి మీరిస్తారు. ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇచ్చినా గాని తను మూవ్ ఆన్ అవుతాడో అవ్వలేదో మనకు తెలీదు. మీ దగ్గర అంత టైం ఉందా? మీరు ఆల్రెడీ 28 అంటున్నారు. సో, ఆబ్వియస్‌లీ మీకు మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలి అనే థాట్స్ అవి ఉంటాయి కదా! సో,
సో ఇలాంటి టైంలో మీరు ఇంకో 3-4 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ మీరు ఇవ్వగలరా? మనకు తెలియదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరన్నట్టు నిజంగానే అమ్మాయి రిటర్న్ వస్తే మళ్ళీ ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే హోమ్ టౌన్ అంటున్నారు. వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ నేబర్స్ అని కూడా అన్నారు. సో సో ఎప్పుడో ఆ అమ్మాయి లైక్ కంప్లీట్‌గా తన లైఫ్ నుండి లైక్ వెళ్ళిపోదు. ఎప్పుడో అప్పుడు రావచ్చు మనం చెప్పలేం. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ అబ్బాయిని డైరెక్ట్‌గా అడిగేయండి. "నువ్వు నా నుండి ఐ మీన్ మన ఇద్దరి మధ్యన ఏమైనా ఫ్యూచర్ నీకు కనిపిస్తుందా లేదా?" ఆఫ్టర్ కూడా కామ్‌గా ఉంటే ఐ థింక్ మీ రిలేషన్‌షిప్ నుండి తప్పించుకోవడమే బెటర్. ఎందుకంటే అంత టైం ఈ ఈ లైక్ ఇప్పుడు ఎవరికీ లేదు. అండ్ మీరు అంత టైం ఇచ్చినా గాని ఇప్పుడు లాస్ట్‌కి మీకు లేదనుకోండి. అప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వాలి. మరి మీరు పెళ్లి చేసుకోవాలి. సో, ఇది ఇదంతా కూడా ఆలోచించండి. ఓకే. సో, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ క్లారిటీగా డైరెక్ట్‌గా క్వెషన్స్ అడిగేయండి. కామ్‌గా అవాయిడ్ చేయడానికి అది ట్రై చేస్తూ ఉన్న, టాపిక్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా గానీ, మీరు లేదు నాకు ఆన్సర్ కావాలి అని చెప్పి మీరు చాలా గట్టిగా అడగండి. ఓకే. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎమోషనల్ బౌండరీస్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. గనుక తను లేదు నేను మూవ్ ఆన్ అయిపోతాను. పర్లేదు నాకు నువ్వంటేనే ఇష్టం అది అంటే అన్నీ ఒకవేళ ఆ యాంగిల్‌లో వెళ్తే గనక ఈ స్టోరీ అప్పుడు మీరేం చేయొచ్చంటే తనతో ఉన్నప్పుడు ఎప్పుడైనా గానీ మళ్ళీ ఆ అమ్మాయి గురించి తెచ్చారనుకోండి టాపిక్. ఆ అమ్మాయి ఫోటోసేనా లేకపోతే ఈ ప్లేస్ అంటే తనకిష్టం, ఈ సాంగ్ అంటే తనకిష్టం అనుకుంటూ మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరేం చేయొచ్చంటే ఇక్కడ బౌండరీస్ పెట్టండి. ఎమోషనల్ బౌండరీస్. లైక్ చెప్పండి. మీరిలా మాట్లాడడం ఆ అమ్మాయి గురించి మాట్లాడడం వల్ల నేను హర్ట్ అవుతున్నాను అని చెప్పండి. అండ్ అప్పుడేంటంటే తను ఇలా అనొచ్చు. ఏముంది జస్ట్ ఫ్రెండ్ లాగానే కదా చెప్తున్నాను. ఏం డేట్ కూడా చేయలేదు. దానిలో ఏముంది అనుకోని చెప్పాడనుకోండి. అప్పుడు మీకు చెప్పండి. జస్ట్ నాకు నాకు నచ్చట్లేదు. సో మాట్లాడొద్దు అని చెప్పండి. దానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకుండా ఉంటారా ఓకే. లేదా అది కూడా ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. సొల్యూషన్ ఏంటంటే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మీ ఐడెంటిటీని మీరు లూజ్ చేసుకోవద్దు. ఆ అమ్మాయిలా ఉండడానికి ట్రై చేయొద్దు. ఆ అమ్మాయిలా డ్రెస్ చేసుకోవడానికి అంటే ఇలా చేసి నచ్చుతానేమో, ఈ టైప్ అమ్మాయిలు తనకి ఇష్టమేమో అని చెప్పి మీరు మీ ఐడెంటిటీని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. బికాజ్ ఇనీషియల్ స్టేజెస్‌లో బానే ఉంటుంది. బట్ ఫైనల్ స్టేజెస్ ఐ మీన్ తర్వాత ఏంటంటే మీకు కూడా ఇరిటేషన్ వస్తుంది. ఏంట్రా బాబు! ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి. సో ఓవరాల్‌గా ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని చూజ్ చేసుకునే వాళ్ళతోనే మీరు హ్యాపీగా ఉండగలరు. మీరొక బ్యాకప్ ఆప్షన్ లాగానో లేకపోతే మీరొక లైక్ సెకండ్ ఆప్షనో అని అనుకుంటే అది ఎప్పటికి కూడా మనం హ్యాపీగా ఉండలేం. ఈ రిలేషన్‌షిప్పే కాదు ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గాని అంతే. సో మీరది ఆలోచించుకొని జాగ్రత్తగా ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది. అంటే మీరింకా టైమ్ ఇస్తాను ఇంకో 1 ఇయర్ అంటే ఓకే. పర్లేదు. బట్ ఆ టైంలో కూడా చూడండి ఇవన్నీ. నేనిప్పుడు చెప్పిన టిప్స్ అన్ని ఆ 1 ఇయర్‌లో ఫాలో అవ్వండి. లైక్ ఆ అమ్మాయి గురించి మాట్లాడితే మాట్లాడొద్దు అని చెప్పి అండ్ ఇంకా ఆ అమ్మాయి గురించి అలా ఆలోచనలవి ఉంటే చూడండి టైం ఇవ్వండి. అప్పటికి మారలేదా ఓకే ఫైన్. అప్పుడు మీరు స్ట్రాంగ్ అవ్వాలి ఈ 1 ఇయర్‌లో. ఓకే. సో మీది కూడా అన్నమాట లైక్ ఓకే. మేబీ 1 ఇయర్ తర్వాత కూడా తిను చేంజ్ అవ్వకపోతే నేనింకా మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఆ థాట్‌ని మీ మైండ్‌లో పెట్టుకొని మీరు వెళ్ళడం బెటర్. సో దట్ మీరు కూడా హీల్ అవుతారు స్లోగా. ఓకే. లేదు ఇంక నా వల్ల కాదు. ఆల్రెడీ ఐయామ్ డన్. ఇప్పటికిప్పుడే నేనింక బ్రేకప్ చెప్పేస్తాను దీనితోటి అన్నా గూడా దట్స్ ఫైన్. బట్ తర్వాత గూడా మీరేంటంటే, మీరు గూడా కొంచెం గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకొని ఆ తర్వాత వేరే రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. వెంటనే మీరు గూడా వేరే దానిలోకెళ్ళిపోతే అగైన్ అక్కడ ఆ అబ్బాయికి ప్రాబ్లమ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ పర్టిక్యులర్ టాపిక్ ఏంటంటే చాలా కామన్ ఈ రోజుల్లో. సో బీ కేర్‌ఫుల్ అండ్ డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్. బై. సైనింగ్.